న్యూస్ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే మహాగణపతి దర్శనం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో 2 కిలోమీటర్ల మేర భక్తులు బార్లు తీరిన పరిస్థితి ఏర్పడింది. మహాగణపతి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు ఏదైతే ఖైరతాబాద్ గణేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేని ప్రదేశం మనం ఇక్కడ చూసుకోవచ్చు. గణపతిని దర్శించుకునేందుకు వేలాది మందిగా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే దాదాపు 150,000 మంది దర్శనం చేసుకున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. ఈరోజు సెకండ్ డే కావడంతో ఆ రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నంతా కూడా తమ ఇండ్లలో గణేశుని పెట్టుకొని పూజించినటువంటి భక్తులు ఈరోజు దర్శనానికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఆదివారం కావడంతో కూడా ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 2 లక్షల పైన కూడా ఈరోజు భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ సప్తముఖ గణపతిని దర్శించుకునేందుకు ఇటు అబ్జర్వ్ చేసి ఉంటే మనం ఇటు శివుడు, అదేవిధంగా విష్ణు, బ్రహ్మ, మరొక వైపు తీసుకున్నట్టయితే పార్వతి, లక్ష్మి, సరస్వతి ఉండడం జరిగింది. అదేవిధంగా అయోధ్యలో ప్రతిష్ఠించినటువంటి బాలరాముణ్ణి కూడా ఇక్కడ భక్తుల దర్శనార్థం కూడా ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మరొక వైపు రాహుకేతువు, ఇటువైపు తీసుకున్నట్లయితే శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నటువంటి మూర్తులను అక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. మరొక వైపు శివ కళ్యాణం జరుగుతున్నటువంటి మూర్తులను కూడా ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే మొత్తం అఖిలాండ బ్రహ్మాండ లోకాన్ని ఇక్కడనే ఉండే విధంగా ఇక్కడ విగ్రహాలను అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బడా గణేష్ను దర్శించుకునేందుకు ఇక్కడ హైదరాబాద్ నుండే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో పోలీసులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 500 మంది పోలీసులు రోజు బందోబస్తులో ఉంటారు. మనం చూసుకోవచ్చు భద్రతా పరంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఏదైతే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 24 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 54 కెమెరాలతోటి ఇటు భద్రత పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఉత్సవ కమిటీ చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. రైట్ అజయ్.